ప్రైజ్ లార్డ్ అండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి నిర్దోష మార్గం అందు నడుచువాడు యెహోవాకు పరిచారకులు అవుతారని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మరి యేసుక్రీస్తుని మనం విశ్వసిస్తున్నాం. అయితే ఒక మాట మరి నా సహోదరులారా, మరి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అంటే అర్థం ఏంటంటేనండి, యెహోవా చేత ఆశీర్వదించబడడం అంటే ధనము, ఘనత, ఐశ్వర్యము, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము, సంపదలు, సుఖాలు, సౌఖ్యాలు వీటిని అన్నీ పెంచుకోవడం కాదని, ముఖ్యంగా యెహోవా చేత ఆశీర్వదించబడ్డం అంటే మనం ఆయన నీతి మార్గాల్లో ఆయన చేత నీతిమత్వాన్ని పొందడం అంటే నీతి మార్గాలను నడుచుకోవడం. కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనల్ని నీతి మార్గాలను నడిపిస్తాడు. మనం నీతిమంతులం కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడుతున్నాం. అలాగే క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నీతిగా బతకడానికి మనం ప్రభువుని అడగవలసిన ఆశీర్వాదం. కాబట్టి భయంకరంగా నేను చూస్తున్నాం, చాలామంది విశ్వాసులు సంఘాల్లోనూ అలాగే బయట సమాజంలోనూ కూడా అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, ఇంకా భయంకరమైన పాపాలు చేయడం. అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మారు మనసు పొందకుండా నిజాయితీ కానీ, నీతి కానీ, యథార్థత కానీ లేకుండా బ్రతకడం చాలా దుఃఖకరం. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు నిజాయితీగా, నీతిగా బతకాలి. కానీ అక్రమంగా బతకడం అనేది చాలా శాపం అండి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.